ప్రభుత్వానికి ఇవ్వాలి అనే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు నుంచి వాళ్ళు దూరమైనారు. ఈ ప్ర- ఈ ఈ ఈ విద్యారంగంలో విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేరింది. ఇప్పుడు నవ్వే డేస్ విద్యా కార్పొరేటీకరణ విపరీతంగా పెరిగిపోయింది. మీరు అన్నట్టు ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతోనే, లేకపోతే రకరకాలమైన తోక పేర్లను పెట్టుకొని స్కూల్స్ సమాజంలోకి వస్తున్న ఒక స్థితి ఉంది. దాంట్లో నుంచే ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఈ వీళ్ళు ఇస్తున్నటువంటి ఏ ఒక్క సర్టిఫికేట్ కానీ, లేకపోతే ఏ ఒక్క ఆధారం కానీ, వాళ్ళు పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నప్పుడు పెడుతున్న డాక్యుమెంట్స్ అన్ని కూడా 100కి 99% అన్ని స్కూల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, అన్ని కూడా మొత్తం ఫేక్ గా ఉంటున్న ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఈ స్కూల్స్ సంబంధించి పర్టికులర్ గా మాట్లాడుకుంటే, ఏ ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ మొదలు పెట్టుకుంటే కింది స్థాయి ప్లే స్కూల్ వరకు కూడా అందరూ కూడా బస్సులు నడుపుతున్న ఒక స్థితి ఉంది. వీళ్ళందరూ వాళ్ళ యొక్క బస్సులు ఏ స్థితిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. సంవత్సరానికి కొన్ని వందల మంది విద్యార్థులు ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ వల్ల ఈరోజు వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్న ఒక స్థితి కూడా ఉంది. కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి ఏ నామ్స్ కూడా పాటించకుండా ఈ రోజు విచ్చలవిడిగా అధికారులని మేనేజ్ చేస్తూ, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, ఈరోజు వాళ్ళు అధికారులను మేనేజ్ చేయడం వల్లనే వాళ్ళు ఇస్తున్నటువంటి లంచాల మామూలు మత్తులో జోగుతూ ఈరోజు అధికార పర్మిషన్ తీసుకుంటున్న ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి ఒక స్థితి వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్స్, ప్రైవేట్ స్కూల్ కానీ, కాలేజీ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, వీళ్ళు పెట్టేటువంటి ఏ ఒక్క బస్సు కూడా ఫిట్నెస్ లేదు. ఇప్పటికే ఫిట్నెస్ చేసుకోవాలి, కానీ ఇప్పటి వరకు ఫిట్నెస్ చేసుకున్న ఒక స్థితి లేదు. అట్లా చేయాల్సినటువంటి అధికారులు కూడా దాన్ని స్పందించడం లేదు. అట్లా దాని మీద పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కూడా లేని ఒక స్థితి కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈ రెండు పార్టీలకు కూడా ఈ ప్రత్యేకంగా విద్యా సంస్థల మీద, విద్యారంగం మీద, విద్యను పేదరికం నుంచి దాని మీద వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ లేదు. ముఖ్యంగా ప్రైవేట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ని నియంత్రించడం పట్ల వీళ్ళకి ఒక శుద్ధి లేదు. ఇటు ప్రభుత్వానికి మామూలు వస్తాయి, అటు అధికారులకు మామూలు వస్తాయి. కాబట్టి విద్యార్థి యొక్క భద్రతని గాలికి వదిలేస్తున్న ఒక స్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు స్పందించి ఇటువంటి బస్సులన్నింటినీ అన్నింటినీ కూడా మానిటర్ చేసి తక్షణమే వాటి మీద దాడులు నిర్వహించి ప్రత్యేకమైనటువంటి ఒక క్యాంపెయిన్ చేసి ప్రైవేట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క బస్సులు మొత్తం కూడా ఫిట్నెస్ చేసుకునే విధంగా, నామ్స్ ప్రకటించే విధంగా, అనుభవజ్ఞులైనటువంటి డ్రైవర్స్ ని పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లా ఇంటూ విద్యార్థికి ఆ స్కూళ్ళలో, కాలేజీలో చదువుకునే విద్యార్థికి ఒక భద్రత అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళ ప్రాణాలు పోకముందే వీళ్ళ అధికారులు మామూలు మత్తు నుంచి బయటికి రావాలని చెప్పేసి మేము పీటీఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తాం. మరొక విషయం మహేష్ గారు, అంటే పోనీ ఫీజులు తక్కువ కడుతున్నారా అంటే అది కూడా లేదు. బస్సుల ఫీజుల పేరుతోటి, లేకపోతే స్కూల్ వ్యాన్ల ఫీజుల పేరుతోటి వేలకు వేలు దోచుకుంటున్నారు యాన్యువల్గా. సో అంత డబ్బులు కట్టించుకొని కూడా ఇలా అవుతుంది. ఈరోజు 7వ తరగతి విద్యార్థికి ఆంధ్రప్రదేశ్ పేపర్ వచ్చింది. 7వ తరగతి విద్యార్థి ఈరోజు 1,50,000 రూపాయలు ఫీజు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు చదువుకునే చదువు ఎంత, వాళ్ళు ఇస్తున్నటువంటి ఏ రకమైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నారో అర్థమవుతాయి. చిన్న స్కూలు 1,50,000 నుంచి 1,02,00,000 వరకు వసూలు చేస్తారు ప్రతి సంవత్సరం. ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ కే వాళ్ళు మొత్తం అకాడమిక్ ఇయర్ లో 50,000 నుంచి 60,000 వసూలు చేస్తారు. కానీ వాళ్ళ పిల్లలు పోతున్న స్కూళ్ళను పరిశీలిస్తే ఆ వ్యాన్లలో పంపిస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులను కూడా కుక్కి పంపిస్తున్న పరిస్థితి ఉంది. కనీసం కూర్చోడానికి కూడా అవకాశం లేకుండా చిన్న పిల్లల్ని ఆటోలలో, వ్యాన్లలో పంపిస్తున్న ఒక స్థితి కూడా ఉంది. కాబట్టి మొత్తంగా ఈ మొత్తం వ్యవస్థని సెటరేట్ చేయాలంటే అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. కాబట్టి ఆ రకమైన శ్రద్ధ లోపించడం వల్లనే ఈ రోజు మనం బస్సుల గురించి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. ఇది ఒక చిన్న విషయం ఏం కాదు. ఈ రోజు కోట్ల రూపాయల వ్యాపారం దీని వెనక జరుగుతా ఉంది. కాబట్టి ఫోర్సెస్ కూడా ఒక మంచి ఇనిషియేట్ చేసిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. కాబట్టి ఈ రకమైనటువంటి విద్యార్థుల యొక్క భద్రతను గాలికి వదిలేసే ఒక చర్యని మనం మొత్తం కూడా దీన్ని ప్రభుత్వం మానిటర్ చేయాలి, అధికారులు మానిటర్ చేసి దీన్ని చక్కదిద్దాలని చెప్పేసి మేము కోరుతాము. ఒకసారి దేవదానం గారితో మాట్లాడదాం.